ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. కీర్తనల పుస్తకం 64వ కీర్తన చివరి చరణం. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. ఈ కీర్తనాకారుడు నీతిమంతుల స్వభావం తెలియజేశారు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు. లోకంలో అనుకుంటున్నట్లుగా దేవుని వాక్యం వాళ్ళందరూ నీతిమంతులని చెప్పదు. లోకంలో అయితే దానాలు చేసి, ధర్మాలు చేసి, సత్రాలు కట్టించి, సలివేంద్రాలు పెట్టి, కాస్త నీళ్ళు ఇచ్చి, అవసరమైతే పంపేపించి, ఏదైనా కాస్త చేయగలిగితే ఆ నీతిమంతుడండి, నీతిమంతుడండి అంటారు. దేవుని వాక్యం అలా అందు. ఎవరిని దేవుని వాక్యం నీతిమంతులు అంటుందంటే, ఎవరైతే మనసు మార్చుకొని, బుద్ధి మార్చుకొని, తలంపులు మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారి యొక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుతారో, బాప్తిసం పొందుతారో వారిని నీతిమంతులు అంటుంది దేవుని వాక్యం. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడతారు. క్రీస్తు శరీరం అనే సంఘములో అంటుకట్టబడి వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభువు రాకడ కోసం సిద్ధపరుచుకుంటూ ఉంటారు. వారిని నీతిమంతులు అంటుంది దేవుని వాక్యం. ఇక్కడ మనం గమనిస్తే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు అని ఇక్కడ రాయబడి ఉంది. యాంప్లిఫైడ్ బైబిల్ అని ఒకటి ఉంటుంది. ఆ బైబిల్లో ఏమనుందంటే నీతిమంతులు అని బ్రాకెట్లో అన్కాంప్రమైజింగ్లీ అంటే రాజీ లేని, రాజీ పడని. నీతిమంతులే రాజీ పడేవాళ్ళు ఉంటారు, నీతిమంతులే రాజీ పడని వారు ఉంటారు. అర్థమైందా? యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపించబడుతూ ఉన్నా రాజీ పడిపోయేవాళ్ళు ఉంటారు. మనకెందుకులే, రాజీ పడిపోదాంలే, అందరు ఎట్టపోతే మనం కూడా అలా పోదాం, అందరికి ఎలా జరిగితే మనకు కూడా అలాగే జరుగుద్దులే అని రాజీ పడిపోయి జీవితాన్ని జీవించే వాళ్ళు ఉంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రాజీ లేని, రాజీ పడని నీతిమంతులు. మనం ఎవరో ఆలోచన చేసుకోవాలి. ఈ మాటలు వింటున్న అందరూ ఆలోచన చేసుకోవాలి. నేను రాజీ పడే నీతిమంతున్నా, రాజీ పడని నీతిమంతున్నా. రాజీ లేని, రాజీ పడని నీతిమంతులు ఏం చేస్తారంటే, ఇప్పుడు చెప్పండి, యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చుతారు. ఆయన పాదాల మీద పడిపోతారు, ఆయన్ని ఆశ్రయిస్తారు. నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని ఏమని ఆయన పాదాలు పట్టుకుంటారు. అలాంటి స్థితిలో వారి వ్యక్తిగత జీవితం నడిపించబడుతుంది అని ఆ కీర్తనకారుడు వక్కానించడం మనం గమనించగలిగాం. ఎలాంటి పరిస్థితుల్లో అని మనం ఆ కీర్తనలో గమనిస్తే మీరు చూడండి, మొదటి చరణంలో శత్రువుల భయం వారిని పట్టి పీడిస్తూ ఉంది. అర్థమవుతుందా? శత్రువుల భయం వారిని పట్టి పీడిస్తూ ఉంది. శత్రువుల భయముతో నడిపించబడుతూ ఉన్న ఆ సమయములో అయినా రాజీ పడని నీతిమంతులైతే ఏం చేస్తారంటే ఆయన యందు సంతోషిస్తూ ఆయన శరణుజొచ్చుదురుగాక. తర్వాత మీరు గమనించిన 2వ వచనంలో కీడు చేయువారి
కుట్రలు అంటే కీడు చేయాలని కుట్రలు చేస్తూ ఉంటారు. మీ అందరికీ బాగా తెలుసు కదండి, కీడు చేయాలని కుట్రలు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కూడా మీరు చూడండి, ఇంకా దుష్టక్రియలు చేయువారి గల్లత్తు, అది మీకు అర్థం కాదేమో, ఆ వాడుక భాషలో నేను చూసా. కీడు చేయువారి గల్లత్తు అంటే నీ జీవితాన్ని లేదా నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేయడం, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేయడం, విషపు మాటలు చెప్పి, లేనిపోని మాటలు చెప్పి, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా మొత్తం మీద మాట్లాడి నీ జీవితాన్ని అల్లరిపాలు చేయడం. ఆ తర్వాత వాక్యం మీరు గమనిస్తే విషపు మాటలు మాట్లాడతారంట. ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక పదును పెడతారన్నమాట. ఏం మాట్లాడాలి, వాళ్ళు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడాలి, వాళ్ళు ఇలా వస్తే నేను ఎలా వెళ్ళాలి అని ముందుగానే నాలుగు ఏం చేస్తారు, పదును పెట్టేస్తారు. మరి కత్తికి పదును పెట్టినట్లుగా నాలుగు పదును పెట్టేస్తారు. అలాంటి పరిస్థితుల్లోనే అయినా తర్వాత మీరు చూడండి, కొట్టాలని, ఏంటంట, కొట్టవలనని, 4వ చరణంలో కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణాలుగా సంధిస్తారంట. వారిని కొట్టాలని విషపు మాటల ద్వారా వారిని చాటైన స్థలాలలో సంధిస్తారు, కలుసుకుంటారంట. ఈయన ఏ విధమైన చేతనైనా, అర్థమవుతుందండి అలాంటి పరిస్థితులు. తర్వాత మీరు చూడండి, దురాలోచన చేస్తారు, ఉరులు వడ్డాలని ఎప్పుడు ఆలోచన చేస్తానే ఉంటారు వాళ్ళు. వీడికి ఏ విధంగా చేద్దాం, ఈయన్ని ఎవరి ద్వారా ఇతను పట్టుకున్నాం, ఏ వల వేస్తే, ఎలాంటి వల విసిరితే వీడు పడతాడు, అర్థమవుతుందండి. ఉరి వడ్డాలని ఎల్లప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటారు. ఆ తర్వాత దానికోసం ఉపాయాలు వెతికి 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 ప్రయత్నం మీద ప్రయత్నం చేస్తూనే ఉంటారండి. ఇలాంటి పరిస్థితుల్లో రాజీ పడని, రాజీ లేని నీతిమంతులు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని యందు సంతోషిస్తూ ఏమండి ఏం చేస్తారు, ఆయన పాదాల మీద పడిపోతారు. ఎంతమంది శత్రువులు భయపెడుతూనే ఉన్నా, ఎంతమంది ఎన్ని అనరాని మాటలు అంటూనే ఉన్నా, నవ్వులు పాలు చేద్దాం, అల్లరి పాలు చేద్దాం అని ఏమండి వాళ్ళు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తానే ఉన్నా, కొట్టాలని ఉన్నా, విషప మాటలు మాట్లాడినా, చాటుగా ఊర్లు వడ్డాలని ప్రయత్నం చేసినా, ఉపాయాలు వెతికి వెతికి ఏమండి ఉపాయాలు పన్నుతూ ఉన్నా, ఈ రాజీ లేని నీతిమంతుడైతే, రాజీ పడని నీతిమంతుడైతే దేవుని బట్టి సంతోషిస్తూ ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన పాదాల మీద పడిపోతాడు, ఆయన శరణు చొచ్చుతాడు, ఆయన దగ్గర ఉంటాడు, ఆయన ఆశ్రయిస్తాడు. నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరు అని ఏమండి ఆయన పాదాల మీద పడిపోతారు. అలాంటి స్వభావం ఉంటుంది. ఈ రోజున ఈ మాటలు వింటూ ఉండగా నీ జీవితపు స్థితిని ఒకసారి ఆలోచన చేసుకోగలిగితే, శత్రు భయం నిన్ను భయపెట్టినప్పుడు నీ స్థితి ఎలా ఉంది ఆలోచించు. శత్రువు భయపెట్టారా లేదా? భయపెట్టినప్పుడు ఎలా ఉన్నావు? రాజీ పడిపోయావా? రాజీ పడలేదా? ఉరివడ్డారు, అప్పుడు రాజీ పడిపోయావా? రాజీ పడలేదా? ఆలోచన చేయండి. కీడు చేయాలని కుట్రలు నీ మీద పన్నినప్పుడు ఆ సమయంలో ఏం చేశావు? అల్లరి పాలు చేయాలని అనుకున్నప్పుడు ఏం చేశావు? గుర్తెరుగుదురుగాక. ఇలాంటి ఎన్ని పరిస్థితులు అతనిని చుట్టుముట్టినా, ఏమంటే ఎలాంటి పరిస్థితులు అతనికి ఎదురైనా ఆ వ్యక్తి ఏం చేస్తాడయ్య అంటే, రాజీ పడని నీతిమంతుడు గనుక యెహోవా శరణు జొచ్చునుగాక, యెహోవాను ఆశ్రయించునుగాక.
నీవు ఆయన శరణు చొచ్చగలిగిన స్థితిలోనికి రావాలి. నాకు అసలు ఏం ఆలోచనే రాలేదండి. కొంతమంది అంటుంటారు, ఏమో తెలిసిన ప్రార్థన చేసుకుందామని అస్సలు ఆలోచనే రాలేదన్నా. అది ఏం దరిద్రమో, సైతాన్ గడు ఏం చేశాడు అర్థం కాలేదు కదన్నా. ప్రార్థన చేసుకుందాం ఆలోచనే రాలేదన్నా. ఊరికే దిగులు పడుతూ ఉన్నానన్నా, ఊరికే బాధపడిపోతా ఉన్నానన్నా, ఊరికే భయపడిపోతా ఉన్నానన్నా. ప్రార్థన చేసుకుని ఆయన పాదాల మీద పడదాం, ఆయన శరణు చూచుదామన్నా ఆలోచనే నాకు రాలేదన్నా అని అంటూ ఉంటారు. అందుకనే ప్రభు ఒకవేళ ఈ రోజున నీకు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడేమో. శత్రు భయం నిన్ను వెంటవాడవచ్చు, కొట్టాలని చూడవచ్చు, ఏమండి ఆ తర్వాత మీ వ్యక్తిగత జీవితంలో కీడు చేయాలని కుట్రలు పన్నవచ్చు, నిన్ను నీ కుటుంబాన్ని అల్లరిపాలు చేయాలనే ఆ పరిస్థితులు కూడా నీకు కలగవచ్చు. ఏ పరిస్థితులైనా సరే నీవు ఆయన శరణుజొచ్చుదువు గాక. అట్టి కృపతో యేసు నామములో నా తండ్రి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కుమ్మరించునుగాక. అట్టి కృపతో ప్రభు నింపునుగాక. ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయునుగాక.